హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మీకైతే నేను చిన్నప్పుడు తినే 2 ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను అండి. చాలా ఇష్టంగా తినేదాన్ని. ఇప్పుడు చాలా డేస్ అయిపోతుంది తినక. ఇప్పుడైతే మీకు చూపిస్తాను అండి వీడియోలో. ఇదేనండి గంజి. నేను చిన్న ఉన్న టైంలో చాలా ఎక్కువ సార్లు అయితే నేను తాగేదాన్ని అండి. ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా మా అమ్మ అయితే నా కోసం ఉంచేది. నేను ఎక్కువ తాగేదాన్ని కాబట్టి. చూద్దాం. ఈ గంజిలో కొద్దిగంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఇందులో కొద్దిగంత అన్నం, రైస్ వేసేసుకోవాలండి. రైస్ అట్లాగే సాల్ట్ గంజి కలుపుకొని తింటే చికెన్ ఏది కూడా మనకు పనిచేయదండి. దాని ముంగట నాకైతే చాలా ఇష్టం ఇట్లా తినడం. చాలాసార్లు అయితే నేను ఇట్లనే తినేదాన్ని. నాకు ఎందుకంటే ఏ కర్రీస్ లేకపోయినా సరే ఇట్లా ఇది ఒకటి ఉంటే చాలండి. చాలా ఇష్టంగా తినేస్తారు ఎవరైనా సరే. ఇట్లా మంచిగా పల్చగా కలిపేసుకొని తినేయడం. ఇంకేంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేనైతే ఎక్కువ సార్లు అయితే ఇదే తినేదాన్ని అండి. నాకైతే ఇదే చాలా ఇష్టం ఉండేది. మనం చిన్నగా ఉన్న టైంలో మన అమ్మమ్మలు ఎక్కువ ఈ గంజిలు ఎక్కువ తాగేటోళ్ళండి. అందుకే మేము ఇంత గట్టిగా ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఇప్పుడు మనకి ఇవేం అలవట్లేవు కాబట్టి చికెన్ మటన్లు తినడం, పిజ్జాలు తిని బరువు పెరగడం తప్పించి ఇంకేం లేదండి. అవి తినడం వల్ల వెయిట్ పెరగడం తప్పించి ఇంకా వేరే ప్రయోజనాలు లేకుండా అండి. ఇవి తిని మన అమ్మమ్మలు అండ్ మన అమ్మలు కూడా చాలా హెల్తీగా, ఇప్పటికి కూడా మా అమ్మ చాలా హెల్తీగా సన్నగా మంచిగా ఉంటుందండి. ఎప్పుడన్నా నేను మా ఇంటికి వెళ్తే మా అమ్మతో ఒక వీడియో తీసి పెడతాను, ఖచ్చితంగా చూడండి. అది కూడా చాలా బాగుంటుందండి. మేమైతే ఇక మా అమ్మ కడుపులో పుట్టిన మేమందరం అయితే కొంచెం లావుగానే ఉంటామండి. ఎందుకంటే ఇక మనం ఈ జనరేషన్ కదా, అందుకని చెప్పేసి కొంచెం లావుగానే ఉంటామండి. నేనైతే ఇది చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ తినేదాన్నండి. అందుకని నేను ఈరోజు మీకు ఈ వీడియో వేసి పెడుతున్నా. నాకైతే చాలా ఇష్టం అండి. చాలా మిస్ అయినా, నేను అసలు తినలేదు కొన్ని డేస్, కొన్ని నెలలు కాదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు తింటున్నాను నేను. ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ రైస్ నేను కొన్నవి కాదండి, మా ఇంట్లో పండించిన రైసే కాబట్టి నేనైతే గంజి తీసి తాగాను. మీరు కొన్న రైస్ తోటి అట్లా వేయకండి, కొంచెం బాగుంటాయి. ఎక్కువ పాలిష్ ఉండడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీ ఇంట్లో పండించిన బియ్యం అయితే ఇట్లా తాగండి, చాలా హెల్తీగా ఉంటుంది. ఓకేనా? సూపర్ టేస్ట్ ఉందండి. ఇంకొక ఐటెం వచ్చేసి అయితే అదేంటో చూపిస్తాను. అన్నాన్ని ఫస్ట్ మంచిగా కలిపేసుకోండి. తర్వాత అన్నం పైనుంచి కారపొడి మంచిగా చల్లుకోండి. కారపొడి తర్వాత సరిపడి కొంచెం సాల్ట్ అండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే కొంచెం ఆయిల్ అండి. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నా. ఇట్లా మంచిగా కలిపేసేయండి. దీన్ని చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా ఒకసారి ఎప్పుడన్నా తినాలనిపిస్తే తినండి. ఎందుకంటే కొందరు ఎక్కువ స్పైసీ తినరు, అంతేందుకు నేను కూడా స్పైసీ తిననండి. కానీ ఇది మాత్రమే ఇష్టంగా తింటాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని ఇట్లా, అందుకే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది గంజి కానీ రెండు నాకంటే బాగా ఇష్టం అండి. అందుకే నేను తింటానండి. అంటారు మా అమ్మ అనేది చిన్నప్పుడు ఎక్కువ తినకు కడుపులో మంట వచ్చేదని చెప్పేసి, కానీ నాకు అట్లా ఏం కాలేదండి. నేనైతే ఇష్టంగా తినేదాన్ని కాబట్టి నాకు అట్లా అవ్వలేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ తినలేదండి, ఇంకా ఇప్పుడే తింటున్నాను.
ఇట్లా మంచిగా కలిపేసిన తర్వాత ఒక ముద్ద తీసుకొని తినండి. సూపర్ టేస్ట్ అండి. అట్లాగే ఫుల్ స్పైసీ కూడా చాలా ఎక్కువ ఉందండి. స్పైసీ తిననోళ్ళు ట్రై చేయకండి, ఎందుకంటే మంట బాగా మండుతుంది. కానీ తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి, అంత టేస్ట్ ఉంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళైనా సరే, మామూలుగా ఉన్న వాళ్ళైనా సరే అండి, ఇట్లా తింటే కనుక మళ్ళీ మళ్ళీ తింటారండి. నిజంగా ఉన్న జ్వరం కూడా తగ్గిపోతుంది. నిజంగా అంత టేస్ట్ అయితే ఉంటుంది ఇది. ఇంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. సూపర్ ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సూపర్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.